ఈరోజు ఎంతో అట్టహాసంగా టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకుంటున్నామని చెప్పని గత వారం రోజుల నుంచి కూడా ఒకవైపున పార్టీ అధ్యక్షుడు మరొక వైపున కార్యనిర్వాహక అధ్యక్షులు ఇద్దరు కూడా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చి రకరకాల విషయాల్ని పత్రికల ద్వారా ప్రచార సాధనాల ద్వారా మరి వివరాలు వెల్లడి చేస్తూ ఈ సమావేశం ఈ ప్లీనరీ సమావేశాలు అనేది అటు తెలంగాణకి దిక్సూచిగా ఉంటాయని అదే రకంగా మరి భారతదేశ రాజకీయాల్లో కూడా మా మార్క్ అనేది ఉంటుంది అన్నట్టుగా ఎన్నో మాటలు చెప్పారు ఈ పూట. కానీ కేసీఆర్ గారి ప్రసంగం చూసినా ప్రసంగం విన్నా వాళ్ళు ఏ తీర్మానాలు అయితే ఈ ప్లీనరీ సందర్భంగా ప్రతిపాదించి ఆమోదం చేయబోతున్నారు అన్నటువంటి విషయాలు పరిశీలించినటువంటి తర్వాత లాస్ట్ ప్లీనరీకి ఈ ప్లీనరీకి తేడా ఏం లేదు, కొత్తదనం అంతకంటే కూడా లేదు అన్నటువంటి మాట చాలా స్పష్టంగా కనబడ్డది అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇక పోతే 21వ సంవత్సరంలో అడుగు పెడుతున్నామని చెప్పని ఒక కొత్త నాయకత్వంలో కొత్త పుంతలు తొక్కి ముందుకెళ్తామని చెప్పని కొంత మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. వాస్తవంగా చూస్తే ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణని ఉద్ధరించింది ఏమీ లేదు. 2 పర్యాయాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పార్టీకి అధికారం అప్పగించారు. అప్పగిస్తే అనేక వాగ్దానాలు చేశారు, అనేక రకాలుగా మాటలు మాట్లాడారు, ఎన్నో ప్రకటనలు కూడా గుప్పించారు. ఆచరణకు వచ్చేసరికి అవి ఏమాత్రం కూడా మరి అమలు జరగలేదు అన్నటువంటి విషయం జనమంతా కూడా భావిస్తున్నటువంటి ఒక అంశం. ఆయన ఈ యొక్క పాలమూరు జిల్లాకే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొస్తాను, పూర్తి చేస్తాను, పాలమూరుకి మళ్ళీ నేను నీళ్లు అందిస్తానని చెప్పి అన్నాడు. పార్టీ పెట్టి 21 సంవత్సరాలు అయింది, ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలు అయితే మరి పాలమూరులో నీళ్లున్నా రైతులకి కన్నీళ్లే మిగిలినాయి అన్నటువంటి మాట వాస్తవమా కాదా అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఇంకా పోతే మరి ఈయన పార్లమెంట్ సభ్యుడు అయినప్పుడు వలసల గురించి పదే పదే మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఏర్పడ్డటువంటి తర్వాత వలసలు అనేవి ఉండవు అని పదే పదే పేర్కొనడం జరిగింది. కానీ ఆ వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పొట్ట చేత పట్టుకొని పాలమూరుకు సంబంధించినటువంటి అనేక మంది మరి పౌరులు రకరకాల ప్రదేశాల్లో పర్యటిస్తూ తిరుగుతూ పొట్ట నింపుకోవటం కొరకు చేస్తున్నటువంటి పాటలు అంతా ఇంత కాదన్నటువంటి విషయాన్ని కూడా నేను పేర్కొంటా ఉన్నాను. మీ 8 సంవత్సరాల పాలనలో, మీ 21 సంవత్సరాల యొక్క ప్రస్థానంలో ఈ పాలమూరుకి చేసింది ఏంటి అన్నటువంటి విషయం ఒక పెద్ద ప్రశ్నార్థకంగానే మిగిలింది. మీకు అధికారం ఇచ్చి అందలం ఎక్కిచ్చి అవకాశం వచ్చినప్పుడల్లా మీకు అండగా ఉంటే ఇటు పాలమూరు ప్రజానికం యొక్క నోట్లో మట్టి కొట్టినటువంటి చరిత్ర మీది అని చెప్పని ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నాం. ఇక పోతే ఒకవైపున ధాన్యం మేమే కొంటాం అని చెప్పి అన్నారు. అసలు ధాన్యం అనేది ఎవరు కొంటారు అనేది రైతులందరికీ కూడా తెలుసు. కేంద్రం నిర్ణయిస్తుంది. ఒక ఏజెన్సీగా, ఒక సంస్థగా ప్రభుత్వం సేకరించి బియ్యాన్ని కేంద్రానికి అందిస్తుంది. మరి ఇప్పుడు ఈ తీర్మానాల్లో మళ్ళీ ఆ యొక్క తీర్మానాన్ని మేమే కొంటున్నామని పేర్కొనటం అది పూర్తిగా కూడా మరి ఒక ఘోరమైనటువంటి తప్పిదానికి పాల్పడ్డటువంటి ఒక తీర్మానం. 11 తీర్మానాల్లో కూడా ఏ ఒక్క తీర్మానం కూడా రాష్ట్ర ప్రజానికం యొక్క గౌరవాన్ని ఇన్ముడింపజేసేది కానీ, అవసరాలని తీర్చేది కానీ, కోరికల్ని తెలిపేది కానీ, బాధ్యతల్ని గుర్తు చేసేది కానీ ఎంత మాత్రం కూడా ఆ తీర్మానాల్లో లేవని చెప్పని నేను పేర్కొంటూ కేవలం ఈ ప్లీనరీ టీఆర్ఎస్ యొక్క సీనరీని చూపించింది. కానీ ప్రజలు మాత్రం ఈ తండ్రి కొడుకుల పాలనకి చివరి గడియలు వచ్చినాయని చెప్పి అంటున్నారు. ప్రజలు మాత్రం ఈ తండ్రి కూతురు యొక్క పాలన అంతమొందించాలని చెప్పని అనుకుంటా ఉన్నారు. ప్రజలు మాత్రం ఈ మామ అల్లుళ్ళు ఇంకెంతకాలం ఈ రాష్ట్రాన్ని మోసగిస్తారు, వంచిస్తారు,
మరి అవమానపరుస్తారని చెప్పని భావిస్తున్నారు అని అనటానికి నిదర్శనమే మరి పదం పదం పాడుతూ కథం కథం కలుపుతూ మరి సంగ్రామ యాత్రలో మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి ప్రజలు పలుకుతున్నటువంటి నీరాజనమే నిదర్శనం అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఇక పోతే ఇంకొక విషయం, ఈరోజు ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. సమావేశమై ముఖ్యంగా ఒకే ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఒకవైపున రష్యా ఉక్రెయిన్ వార్ నడుస్తూ ఉంది. ఈ వార్లో క్రూడ్ ఆయిల్ యొక్క దిగుమతి కానీ పెట్రోలు తదితర పదార్థాలకు సంబంధించినటువంటి దిగుమతులకు సంబంధించినటువంటి విషయంలో, ఉత్పత్తికి సంబంధించినటువంటి అంశంలో, వాటి యొక్క రవాణాకు సంబంధించినటువంటి విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పని వారు పేర్కొనడం జరిగింది. మరొక వైపున ఇప్పటికే కరోనా కష్టకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మరి పెట్రోల్ పైన ఉన్నటువంటి అనేక రకాల పన్నుల్ని గణనీయంగా తగ్గించుకొని రాష్ట్రాలు కూడా తగ్గించండి, మరి సామాన్యుడికి మరి కష్టం లేకుండా ఉంటుంది, నష్టం జరగకుండా ఉంటుంది, నడ్డి మీద మరి బరువు పడకుండా ఉంటుందని చెప్పని పేర్కొంటే మరి భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఈ వ్యాట్ అనేటువంటి ఒక పన్నుని తగ్గించుకోకుండా పెంచినటువంటి ఒక తప్పుని మళ్ళీ సమర్థించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బెంగాల్ ప్రభుత్వం అదే తరీకాలో ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ప్రముఖంగా వారు ప్రస్తావించారు. కేంద్రం ఒకవైపున సహకారం అందిస్తూ పన్నులు తగ్గించుకొని సామాన్యుడికి అండగా ఉండాలని చెప్పని భావిస్తుంటే మీరు ఇక్కడ ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి విషయాన్ని పూర్తిగా ముఖ్యమంత్రుల యొక్క సమావేశంలో ప్రశ్నించినటువంటి అంశాన్ని, దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ యొక్క అంశంతోనైనా ముఖ్యమంత్రి దిద్దుకోవాలి, తప్పులు వేసుకోవాలి, చెప్పులు వేసుకోవాలి. ఇప్పటికే పెంచినటువంటి వ్యాటుని 4% వ్యాటుని ఈ పెట్రోల్ డీజిల్ పైన రాష్ట్ర ప్రభుత్వం మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడే పెంచడం జరిగింది. ఆ పెంచినటువంటి ఒక పన్నుని ఇంకా అమలు జరుపుతూ వస్తా ఉన్నారు. మరి దాన్ని ఇమ్మీడియట్ గా కూడా తగ్గించాలని చెప్పని ఈ సందర్భంగా మరి ప్రధానమంత్రి గారు కోరారు. బీజేపీ కూడా డిమాండ్ చేస్తోంది అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కేవలం పెట్రోల్ డీజిల్ పైన ఈ యొక్క పన్ను సంబంధించినటువంటి అంశమే కాదు, ప్లీనరీ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని subscribe చేయండి. Do watch I Dream.